స్థాయి అధికారి ఆధ్వర్యంలో 5 సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. 3 రకాల లిక్విడ్తో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ సోదరుడు ఒమర్ ఫారూఖీకి నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు. సామాగ్రిని సీజ్ చేశారు ఏటీఎస్ పోలీసులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ చెందిన డాక్టర్ మొయినుద్దీన్ నివాసంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోదాలు ముగిశాయి. ప్రస్తుతానికి మనం రాజేంద్ర నగర్లోని మొయినుద్దీన్ నివాసం వద్ద ఉన్నాము. వాస్తవానికి పరిశీలిస్తే మంగళవారం అర్ధరాత్రి రాజేంద్ర నగర్లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోదాలు కొనసాగించారు. ప్రస్తుతానికి మనం ఉన్న రాజేంద్ర నగర్లోని 4th వ్యూ కాలనీ అంటారు. ఈ కాలనీలోనే డాక్టర్ ఇదే నివాసంలో సయ్యద్ మొయినుద్దీన్ ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇదే ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు, గుజరాత్ పోలీసులు, ఏటీఎస్ పోలీసులు. సో సోదాల్లో పాల్గొన్న ఇందులో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో 5 ఏటీఎస్ పోలీసులు సభ్యుల బృందం కూడా గంటన్నర పాటు సోదాలు కొనసాగించింది. సో 3 రకాల లిక్విడ్తో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు ఏటీఎస్ పోలీసులు. సో సయ్యద్ సోదరుడు ఉమర్ ఫారూఖీకి నోటీసులు ఇచ్చి సెర్చ్ కూడా కొనసాగించారు. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ సామాగ్రి సీజ్ చేసుకుని గుజరాత్ కూడా తీసుకువెళ్లారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. వారి సోదరుతో కూడా మాట్లాడించారు. సో ఫారూఖీ మరికొద్ది సేపట్లో అంటే వారు గుజరాత్ పోలీసులు రమ్మని ఎప్పుడైతే కబురు పెడతారో అప్పుడు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు మాత్రం రాజేంద్ర నగర్ లోని 4th వ్యూ కాలనీ మొయినుద్దీన్ నివాసంలో